మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై వ్యాపారులు ఆందోళనకు దిగారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న అధికారులు కావాలనే షాపులను తొలగిస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు. ఏరియాలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్కెట్ కూడగొట్టి మీకు మంచి మార్కెట్ తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటలు మేము నమ్మలేదు. ఏదో మోసానికి అని చెప్పేసి మేము కనుక్కొని ఆ యొక్క పెద్దల సలహాలతోటి మేము హైకోర్టును ఆశ్రయించాము. హైకోర్టును ఆశ్రయిస్తే మా యొక్క దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు మీరు ఎన్ని సంవత్సరాలు చూడటం మేము మున్సిపాలిటీ చిన్నప్పుడు టోకన్ కట్టిన దగ్గరికి వెళ్ళి మొత్తం రిసిప్ట్ అన్ని తీసుకుపోయి కరెంటు బిల్లు కానివ్వండి మేము కట్టిన ట్యాక్సీ అన్ని తీసుకుపోయి 2 సంవత్సరాలు ఉంటామయ్యా అని చెప్పేసి మేము దండం పెట్టుకొని చెప్తే కోర్టు మమ్మల్ని అవన్నీ పరిగణనలోకి తీసుకొని మాకు ఆర్డర్ ఇచ్చిందయ్యా. రోడ్డు వెడల్పు అని చెప్పేసి అన్నారు. రోడ్డు వెడల్పు అనేది ఎన్ని ఫీట్ల రోడ్డు జరగాలి, ఎన్ని ఫీట్లు ఉంటే మీ రోడ్డుకు పనిచేస్తుంది. మేము మీకు ఇస్తామయ్యా, మీ రోడ్డు వెడల్పు చేసి బెల్లంపల్లి అభివృద్ధికి మీరు చాలా పనిచేస్తారు కాబట్టి మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కరెంటు కట్ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా ఆర్డర్ అని కొంతమంది అడిగితే లేదు మేము కూడా ఇస్తామంటే ఏసీలో కాపీ నీ దగ్గర ఎక్కడ మేము దొంగలం కాదురా బాబు, మేము డైరెక్ట్గా నువ్వు చూపెడతాను, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నది నువ్వు చూపెట్టు. వట్టిగానే పోలీస్ బలగాలు పాపం వాళ్ళు రక్షణ కోసం ఉంటారు. ఆ యొక్క భారత రాజ్యాంగంలో కూడా వాళ్ళు మన యొక్క ప్రజలు సేఫ్ కోసం నుంచి వాళ్ళ యొక్క బలాన్ని తీసుకొని నువ్వు మొత్తం జేసీబీలో తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం అందరినీ చిన్న వ్యాపారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అయితే రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు అయితే అక్కడ చిరు వ్యాపారుల షాపులను అయితే తొలగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కానీ అధికారులు ఎందుకు అక్కడ వ్యాపారుల షాపులను ఎందుకు తొలగిస్తున్నారు? అక్కడ వ్యాపారుల యజమానులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? శాలిని, ఏదైతే మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బెల్లంపల్లి పట్టణంలో కూడా రోడ్డు విస్తరణలో భాగంగా కూడా ఏదైతే చిరు వ్యాపారుల సంబంధించినటువంటి షాపులను తొలగిస్తున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఏదైతే వ్యాపారులకు సంబంధించినటువంటి సముదాయాలను పూడ్చివేయడంతో కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి సమస్య తలెత్తే తాము కోర్టుకెళ్లి కూడా స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం, కానీ స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ షాపులను కూల్చివేస్తా ఉన్నారని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు ఆందోళన చేపట్టి రక్తరోగ చేపట్టి భారీగా కూడా అక్కడికైతే పోలీసులు చేరుకొని కూడా వాళ్ళందరినీ కూడా సంజాయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ తమ ఆధారాన్ని కోల్పోయి తమ పరిస్థితి ఏంది, తమకు ఎక్కడైనా వేరే ప్లేస్ చూపించాలన్నా కూడా అధికారులు స్పందించడం లేదంటూ కూడా కొంతమంది స్థానిక వ్యాపారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఆ షాపులను అక్కడ నుంచి అది ఏదైతే రోడ్డు విస్తీర్ణలో భాగంగా కూడా షాపులను తీసివేయడంతో తమ ఉన్న ఉపాధి కోల్పోయి రోడ్డు మీద మా కుటుంబాలన్నీ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తాం. ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే వినోద్ తో పాటు అధికారులు కూడా చొరవ తీసుకుని తమకు వేరే ప్రాంతంలో వ్యాపారానికి సంబంధించినటువంటి సముదాయం ఏదైతే ప్లేస్ చూపించినా పర్వాలేదు, లేదంటే ఇక్కడైనా కూడా కంటిన్యూ చేయాలి, ఎందుకంటే తమకు స్టే ఆర్డర్ ఉన్నా కూడా తమను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అయితే వ్యాపారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. శాలిని, అరుణ్ కుమార్, మరి వ్యాపారులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ షాపుకు తొలగించినా కానీ ఆల్టర్నేటివ్ గా ఇంకో దగ్గర ప్లేస్ చూపించడం అలాంటివి ఇప్పటికైతే అధికారులు అయితే ఎవరు స్పందించేటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ దృష్టి కూడా గతంలో కూడా జిల్లా కలెక్టర్ కలిసి కూడా వీళ్ళైతే గోడైతే వినిపించారు వ్యాపారులు, కానీ ఎటువంటి స్పందన లేదు. ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా తాము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ను ఇబ్బంది పెడితే తీసేస్తే మాకు చాలా ఇబ్బంది అయితే అంటారు, కానీ అధికారులు మాత్రం మున్సిపల్ అధికారులు మాత్రం రోడ్డు వెడల్పులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేపడతాము. ఏదైతే మున్సిపాలిటీ నాల పైన ముందు కట్టుకున్న వాటిని తీసేస్తున్నాం, ఆ లోపలి సైడ్ ఉన్న వాటిని కూడా మేము డిస్టర్బ్ చేయడం లేదని అయితే వాళ్ళ వర్షన్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ కూడా తమకైతే న్యాయం చేయాలంటూ కూడా చిరు వ్యాపారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. Commander!